బోడుప్పల్ ద్వారకానగర్ కాలనీలో వివాదం చోటు చేసుకుంది. సుమారుగా 600 గజాల పార్కు స్థలం కబ్జాకు ప్రయత్నం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ద్వారకానగర్లో గత 20 ఏళ్లుగా బతుకమ్మ పండుగ, శ్రీరామనవమి, గణేష్ ఉత్సవాలు, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాదాపుగా 400 కుటుంబాల కాలనీవాసులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కాలనీల్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసుకునే క్రమంలో పార్కు స్థలం నాది అంటూ కొత్త నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఆ దిమ్మను కూల్చే ప్రయత్నం చేశాడు. దీంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. కాలనీ పార్కు స్థలాన్ని కబ్జాకి యత్నం చేస్తున్న కొత్త నవీన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని కాపాడి కాలనీకి చెందే విధంగా చేయాలని బోడుప్పల్ కమిషనర్ అధికారులను కాలనీ వాసులు వేడుకుంటున్నారు. మా దగ్గరలో ఉన్న మా వినాయక మండపం నిర్మించుకున్న ఆల్రెడీ ఉన్నందున దానిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకున్నాం. దీనికి మేము ఒక గద్దె నిర్మించుకుంటుంటే ఈ భూ కబ్జాదారుడు కొత్త నవీన్ అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా మా దిమ్మపై గద్దెపై దౌర్జన్యంగా కూల్చివేయడం జరిగింది. దానికి మేము సామరస్యంగా కలిసి మీరు డాక్యుమెంట్ ఏదైనా ఉంటే చూపించి మాట్లాడుకోవాలి తప్ప ఇలా కూలగొట్టడం ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటని ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్లకి, బోడుప్పల్ కమిషనర్ ఆఫీస్కి అందరికీ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. మేమందరం కాలనీ సభ్యులందరము ఐకమత్యంగా మాకందరికీ పట్టాదారులు ఇది రింగు పార్కుగా భావించి మాకు స్థలాలు అమ్మారు. 20 సంవత్సరాల నుండి మేము ఈ కాలనీలో ఉంటున్నాము. మాకు తెలుసు ఇది పార్కే. మున్సిపల్ ఆఫీసు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ వాళ్ళు దీన్ని పార్కుగా భావించి దీనిలో ప్రజల సౌకర్యార్థం వాటర్ ట్యాంకులు కట్టించడం. ఎంపీటీసీగా వాటర్ ట్యాంక్ కానీ, హైమాస్ లైన్ కానీ కాలనీ వాసులందరూ వచ్చి హరితారం ఇవన్నీ పెట్టడం జరిగింది. దీనికి వినాయక ఇబ్బంది అవుతుందో అని అంటే కాలనీ వాసులందరూ కలిపి దీనికి షెడ్ వేయించుకోవడం జరిగింది. 15-20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వినాయకుని కానీ, బతుకమ్మ కానీ, రాష్ట్ర పండుగలు ఏది అయినా కానీ ఇది ఒక మంచి చౌరస్తా లెక్కల ఉంది కనుక బాగా ఉంటుంది కనుక కాలనీకి దీంతో ఒక వన్య. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా ఇంత మంచి రింగు లేదు. ఆ రోజు లేఅవుట్ చేసిన వాళ్ళు కూడా దీన్ని ఒక ఉప్పల్ రింగు ఎట్లయితే ఉందో దాని మోడల్గా ఈ ద్వారకానగర్ ఫేజ్ 2లో ఫేజ్ 1లో ద్వారకానగర్ కాలనీ ప్లాట్లు కొన్న వాళ్ళ అదృష్టంగా భావించుకుంటా. ఎందుకంటే ఇంత మంచి స్థలం దొరికి ఈ సెంటర్లో వీళ్ళు ప్రతి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది. ఏది విధైనా కానీ మేము దీని 20 సంవత్సరాల నుంచి మంచి చెడు ఏదైనా దగ్గరుండి కాలనీ వాసులకు అండగా వండుకుంటా విధున్నాం. గత 15 సంవత్సరాల కిందనే దీనికి సంబంధించి అయినా వస్తే కూడా మేము